నిజంగా చెప్పాలంటే ఒక మాట ఉంది సార్. ఉప్పెన రిలీజ్ అవ్వలేదండి. కోవిడ్ టైంలో ఉప్పెన ఓటీటీకి అంటున్నారు సార్. ఓటీటీ వేసేద్దాం. చాలా వరకు 1 year 12 months వరకు ఒక వెయిట్ చేశారండి. కానీ ఇంకా కోవిడ్ ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలుస్తలేదు సార్. అలాంటి సిచ్యువేషన్లో మా గురువు గారు సుకుమార్ గారు ఫోన్ చేసి అడిగితే, ఒరే ఇంక ఏం చేయలేమరా, ఇంక మనం హోల్డ్ చేసాం, ఇంకా ఈ పాండమిక్ ఎప్పుడో తెలుస్తలేదు, మనం వేసేద్దామరా అన్నారండి. ఓటీటీ వెళ్ళిపోతామరా అన్న టైంలో ఇంకేం చేయాలో తెలియక సుకు సార్ని అడిగాను, సార్ ఏం చేస్తే బాగుంటుంది సార్ అంటే, నీ దగ్గర ఉన్న లైన్లు చెప్పరా అన్నారండి. ఈ లైన్ చెప్పాను సార్. ఈ లైన్ చెప్పినంటే సుక్కు సార్ అన్నారండి, ఈ లైన్ అదిరిపోద్దురా, చేయరా, మళ్ళీ కొత్త ఫిల్మ్ అయిపోతుంది, ఐడియా కొత్తగా ఉంది అన్నారు. అవునా అని సార్ మీరు నమ్మరు, నాకు స్క్రీన్ షాట్ ఉంది, మా అసిస్టెంట్ రామన్ గారికి కూడా అది బుక్ రాసి పిఠాపురం దత్తత స్వామి గుళ్ళోకి వెళ్ళి కూర్చొని, నాకు సెకండ్ ఫిల్మ్లో హీరో రామ్ చరణ్ గారు, మీకు చూపిస్తాను సార్ ఎప్పుడు నా ఏదైనా ఇంటర్వ్యూ. రామ్ చరణ్ గారు, అవును సార్, చూపించాను సార్ మీకు. హీరో బెల్లం ఫ్యాక్టరీలో వర్క్ చేస్తూ ఉంటాడు, క్యారెక్టర్ సూపర్ ఉంటుంది, పెద్ది అని రాశాను సార్. ఫస్ట్ ఫిలిం ఇంకా రిలీజ్ కాలేదు, సెకండ్ ఫిలిం రామ్ చరణ్ గారితో డ్రీమ్ అంటే నేను అనుకుంటాను సార్, మనిషి గట్టిగా కోరుకుంటే ఏదన్నా అయిపోతుంది సార్. గట్టిగా కోరుకోవాలి సార్.